వందనాలు గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. మన పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, నీవు ఇచ్చిన బిడ్డలు తండ్రి కేవలం నీ కొరకు జీవించే వారు ఉండటకు సహాయములు దయచేయండి. మంచి భవిష్యత్తును దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. చదివే చదువులో తోడుగా ఉండండి తండ్రి. అయ్యా లోకంలో వ్యర్థమైన వాటి వైపు చూడకుండా, వాటి వైపు వెళ్ళకుండా మీరు సహాయమును దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు. నీవు ఇచ్చిన బిడ్డలు తండ్రి కేవలం నీ కొరకు జీవించే వారు ఉండటకు సహాయము దయచేయనని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. ఎవరైనా మౌనముగా ఉండకూడదు. ఆయన సన్నిధికి వచ్చిన మనము యేసయ్యా నీకు వందనాలయ్యా. నీవు ఇచ్చిన బిడ్డలను దీవించండి అయ్యా. జ్ఞానంతో నింపి నడిపించండి దేవా. నీకు వందనాలు అంటూ దేవుని స్తుతిద్దాం. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, నా భర్తను మార్చండి దేవా. అయ్యా నా భర్తను మార్చినైనా నీకే స్తోత్రాలు. ప్రభువా నీకు వందనాలు. త్రాగుబోతుగా ఉంటున్నాడయ్యా. త్రాగుటకు వ్యసనముగా అయిపోయినాడు తండ్రి. కుటుంబాన్ని పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడయ్యా తండ్రి. అయ్యా నా భర్తను మార్చనంటూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకే స్తోత్రాలు. కుటుంబాన్ని దీవించండి అయ్యా. నీకే స్తోత్రాలయ్యా. అయ్యా మారు మనసు కలగ చేయండి దేవానికే స్తోత్రాలు. అయ్యా నీ సన్నిధికి వచ్చుటకు మీరు సహాయమును దయచేయండి. ఆ బిడ్డకు మారు మనసును దయచేయండి అంటూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా నా కుటుంబం అంతా నీ సన్నిధికి నడుబుచ్చుటకు నీకు సహాయమును దయచేయండి. అయ్యా నా కుటుంబం అంతయు ప్రభువాని సన్నిధికి నడిచబడాలి తండ్రి. అయ్యా నా కుటుంబాన్ని సన్నిధికి నడిపించబడాలయ్యా అని స్తోత్రాలు. దేవానికి వందనాలు తండ్రి. గొప్ప దేవుడానికే స్తోత్రాలు. మా జీవితంలో అనేక మేలులు చేసిన దేవాని స్తోత్రాలు తండ్రి. ఇంకా మేలులతో నింపి నడిపించండి అయ్యా అని స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో చేరానయ్యా. నీ సన్నిధికి వచ్చాను దేవానికే స్తోత్రాలు. అయ్యా నేను నిన్ను అడుగుచున్నాను దేవానికే స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్న నా ప్రార్థన ఆలకించండి దేవాని స్తోత్రాలు. పరిశుద్ధుడమైన దేవానికి వందనాలు తండ్రి. కృపగల రాజానికే స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు అంటూ దేవుని ప్రార్థన చేద్దాం. ఎవరైనా మౌనముగా ఉండకూడదు. దేవుడిచ్చిన సమయాన్ని అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. వ్యర్థపరచుకోకుండా దేవుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన దేవానికే స్తోత్రాలు తండ్రి. అయ్యా మా జీవితాలను మార్చండి దేవా. అయ్యా మేము తప్పిపోయిన స్థితిలో ఉన్నామేమో, ప్రార్థించలేని స్థితిలో ఉన్నామేమో అయ్యా. అయ్యా నీ సన్నిధిని తండ్రి వ్యర్థముగా తండ్రి ఉచ్చరించి ఉన్నామేమో దేవా. అయ్యా తండ్రి ఒకసారి జ్ఞాపకము చేసుకోనండి అయ్యా. నీ సన్నిధికి వచ్చానయ్యా. అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. నా మొరను జ్ఞాపకము చేసుకోనండి. నా ప్రార్థనను ఆలకించండి దేవా. ఏదైతే నేను అడుగుచున్నానో తండ్రి అది పొందుకున్నకు సహాయమును దయచేయండి. యేసయ్యా నీ స్తోత్రాలు. అయ్యా మేము అడిగినది మా చిత్తము కాదు, నీ చిత్తము దేవా. నీ చిత్తమైతే జరిగించండి అయ్యా. మా కుటుంబాలను మార్చండి, జీవితాలను మార్చండి తండ్రి. నీ స్తోత్రాలు. అయ్యా నీ సన్నిధిని నిర్లక్ష్య చేశానేమో, ప్రార్థించలేని స్థితిలో నేను ఉన్నానయ్యా. ఇకనైనా నువ్వు ప్రార్థన చేసే వారిగాను నా కుటుంబం అంతయు దేవాని సన్నిధిలో గడిపే భాగ్యమును దయచేయండి. యేసయ్యా నీ స్తోత్రాలు.
మహోన్నతుడమైన దేవానికి వందనాలు తండ్రి. అయానికి స్తోత్రాలు ప్రభువా. మోకాల జీవితమును మాకు దయచేయండి అయ్యా. మోకాల జీవితం మా కుటుంబానికి దయచేయండి తండ్రి. మోకాల జీవితమును కలిగి తండ్రి ప్రార్థిస్తే అయ్యా మేము ఎక్కడైనా తల ఎత్తుకొని ఎట్టి స్థితి వచ్చినప్పటికీ, ఎట్టి కష్టములు వచ్చినప్పుడు దేవా, కుటుంబ భారమైనప్పటికీ తండ్రి ఎదుర్కొనే శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తారయ్యా అని స్తోత్రాలు తండ్రి. అట్టి స్థితిని మేము పొందుకున్నటకు సహాయమును దయచేయండి అయ్యా. మీరు మోకాల ప్రార్థన చేసి తండ్రి అనేకమైన హింసలు, బాధలు తండ్రి పిడుగుతులు గుద్దారయ్యా. అన్ని శ్రమలను మీరు అనుభవించారు దేవా. అట్టి శక్తిని మీరు పొందుకున్నారయ్యా. వారిని భరించే శక్తిని మీకు అనుగ్రహించబడ్డారు తండ్రి. అటు స్థితిని మాకు దయచేయండి. పరిశుద్ధుడానికి వందనాలు. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడానికి స్తోత్రాలు. మహోన్నతుడమైన తండ్రి నీకు వందనాలయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి దేవా. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. అయ్యా మేము ప్రార్థించలేని స్థితిలో ఉన్నామేమో దేవా. నీ సన్నిధిని నిర్లక్ష్యపరిచామేమో తండ్రి. నీ సన్నిధికి రాలేని స్థితిలో మేము ఉన్నామేమో తండ్రి. ఏ ప్రార్థనలోనూ పాలు పొందలేని స్థితిలో ఉన్నామేమో అయ్యా. ఇకనైనను తండ్రి నీ వాక్యము చేత మేము వెలిగించబడి అయ్యా మోకాల ప్రార్థన కలిగిన వారముగా ఉంటూ దేవా అయ్యా నీ సన్నిధికి వచ్చే వారముగా ఉండటకు సహాయమును దయచేయండి. నీ ప్రార్థనలో పాలు పొందే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మా కుటుంబాలను మార్చండి దేవాని స్తోత్రాలు. నా బిడ్డల జీవితాలు మార్చండి. వారి భవిష్యత్తును ఆశీర్వదించండి అయ్యా అని స్తోత్రాలు. వారి చదివే చదువులో తోడుగా ఉండండి దేవా. మేము పడుచున్న ప్రయాస వ్యర్థము కాకుండా తండ్రి తగిన ప్రతిఫలమును దయచేయండి. ప్రార్థన చేద్దాం. ఎవరైనా మౌనముగా ఉండకూడదు. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. నాకు ఇది అవసరత ఉంది దేవా. నా అవసరతను తీర్చండి. నా అక్కరను తీర్చండి దేవా. నీ సన్నిధిలో అడుగుచుంటున్నాను. అన్న ఎలా అయితే నీ సన్నిధిలో ప్రార్థించి తండ్రి ఏదైతే అడిగి తన బహుమానాన్ని పొందుకుందో ప్రభువా, అటు స్థితిని మాకు దయచేయండి తండ్రి. అటు స్థితిని మాకు అనుగ్రహించండి దేవా. స్తోత్రాలు. నీ సన్నిధిలో చేరి ప్రార్థించే కృపను దయచేయండి అయ్యా. స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధికి వచ్చానయ్యా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. కన్నీరు విడుస్తూ అడుగుచున్నానయ్యా. స్తోత్రాలు అయ్యా. నలభై రోజుల ప్రయాస వ్యర్థము కాకూడదు నాయన. ఆత్మకార్యము ప్రతి హృదయంలో, ప్రతి కుటుంబంలో జరిగించండి. మేలులతో నింపండి. ఆశీర్వాదముల చేత నింపండి. స్వస్థత, విడుదల, రక్షణ, క్షేమము, ఆయుష్ను, ఆరోగ్యమును, సర్వ సంపదలు, సకల ఆశీర్వాదాలు పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. చూపించండి. సహాయం చేయండి. యేసయ్యాని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంది.
యేసయ్యా నీకు వందనాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు. యేసయ్యను నమ్మి బాప్తిస్మం తీసుకున్నవారు ఈ సమయంలో ప్రభు భోజనములో యేసయ్యతో పాటు ప్రభు భోజనములో చేతి వేయదలిచిన వారు లేచి నిలబడండి. బాప్తిస్మం తీసుకొని వాళ్ళు చిన్నపిల్లలు అలాగే కూర్చోనండి. బాప్తిస్మం తీసుకున్న వారు మాత్రమే ప్రభు భోజనంలో చేతి వేయుటకు లేచి నిలబడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ క్రీస్తు రక్తమునకు సూచనగా ద్రాక్షరసమును, క్రీస్తు శరీరమునకు సూచనగా ప్రభు భోజనము రొట్టెయు ఉన్నది గనుక ఇది యేసయ్య మీ కొరకు నలగగొట్టబడి మీకు ఇచ్చినటువంటి శరీరము, మీ కొరకు చిందించిన పరిశుద్ధ రక్తము అని గుర్తెరిగి మీరున్న చోటే ఒక నిమిషం ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి, మొదటిగా పురుషులు, తర్వాత స్త్రీలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇక్కడే మరి భుజించి ద్రాక్షరసము క్రీస్తు రక్తమును సేవించి ఇక్కడే పెట్టి వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థనలు గడపండి. యేసయ్యా, మీరిచ్చిన ఆజ్ఞను మేము పాటించడానికి సిద్ధపడుతున్నామయ్యా. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నావాడు అన్నావు. విశ్వాసముతో మా ప్రభువా, ఎవరైతే నీ శరీరమును తింటారో, నీ రక్తమును త్రాగుతారో, ఈ ప్రభు భోజనములో చేతి వేస్తారో వారిని సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడవయ్యా. మా ప్రభువా, ఎవరు కూడా అలక్ష్యముగా అశ్రద్ధగా కాకుండా ఇదిగో వారిని వారు పరీక్షించుకొని చేతి వేయిచుంటుండగా నీ ప్రియబిడ్డలందరికీ మీరే సహాయము చేయండి. నీ కృప దయచేయండి. నీ సన్నిధి కాంతి ఉదయింపచేసి మహిమ పొందుకొని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరూ వరుస